దేశంలో రాజ్యాంగం బలపడి సామాజిక న్యాయం జరగాలంటే బీజేపీతోనే సాధ్యమవుతుందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక కుటుంబమే దోచుకుందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక కుటుంబాలు దోచుకుంటున్నాయని విమర్శించారు. శనివారం నల్గొండ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని గెలిపించాలని కోరుతూ సూర్యాపేటలో నిర్వహించిన భారీ రోడ్ షో కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో రాజ్యాంగం బలపడి సామాజిక న్యాయం జరగాలంటే బీజేపీతోనే సాధ్యమవుతుందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్క కుటుంబమే దోచుకుందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక కుటుంబాలు దోచుకుంటున్నాయని విమర్శించారు. శనివారం నల్గొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని గెలిపించాలని కోరుతూ సూర్యాపేటలో నిర్వహించిన భారీ రోడ్ షో కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి నమస్కార్ సూర్యాపేట అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. నల్గొండ బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి మంచి అభ్యర్థి అని, తన గెలుపు కోసం తాను ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చి ఒక్కటే నెరవేర్చిందన్నారు. ఎంపీ స్థానాలు గెలిచినా పనులు జరగవన్నారు. బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలిస్తే పార్లమెంట్ వర్గానికి 4,000 కోట్ల నిధులు వస్తాయని, 50,000 ఉద్యోగాలు యువతకు దక్కుతాయని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లతో ఉపాధి దొరుకుతుందన్నారు. మళ్ళీ దేశంలో నరేంద్ర మోడీ ప్రధాని కావాలని, ప్రజలకు సిరి సంపదలు కలుగుతాయని, ఇందుకోసం బీజేపీ గెలవాలన్నారు. చాలా కాలంగా మాదిగ సోదరులకు అన్యాయం జరుగుతుందని, వారికి న్యాయం దక్కాల్సిన అవసరం ఉందన్నారు. వర్గీకరణపై బీజేపీ కృతనిచ్చే ఎంతో ఉందని, దేశంలో మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా జరిగి తీరుతుందని అన్నారు. కర్ణాటక, తెలంగాణలో గిరిజనులకు న్యాయం దక్కాలి అన్న బీజేపీ రావాలన్నారు. మోడీ తిరిగి అధికారంలోకి వస్తేనే పేదరిక నిర్మూలన సంపూర్ణంగా జరుగుతుందన్నారు. దేశ ప్రధానిగా మోడీ కావాలంటే నల్గొండ పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. We would like to apologize for coming late. We are extremely sorry. Amma Kayendra youth ellaru kuda you are standing in the hot sun. We are supposed to come by road. Since there was a heavy traffic jam, we went back to Hyderabad, took the helicopter and came to Suryapet. I am very sure after our Anna becomes an MP, after June 2024, we will expand the road. Hyderabad, Vijayawada, Suryapet this road, and people can come by road and today. Today if you see, the whole road is a 3-hour traffic jam. Hyderabad, one train, full city there is a traffic jam. Everywhere you see, when BRS government was in power,
It is a loot by many families. ఆలస్యంగా వచ్చిన is not an ordinary candidate. He has promised he will bring 50,000 jobs to Nalgonda parliamentary constituency. He is capable of doing. If there is one government which is capable of creating jobs for the youth, it is NDA government that can create. In agriculture, food processing, be it dry port, be it the repair work for electric vehicles, batteries, be it for solar panels, Saidi Reddy garu is very clear. Nalgonda development will be the development for Telangana's future. Brothers and sisters, our mothers, I am making a humble appeal to you. In our country, you please imagine for a second, if there is one person who is capable of being a Prime Minister, it is only Narendra Modi garu who can be our Prime Minister. There is no match for Narendra Modi garu. No leader can sit in the chair because Narendra Modi garu is the only person who will think about poor people, who will think about youth, who will think about our mothers and sisters, who will think about our farmers. I once again request you, today our campaigning is ending in another 20 minutes. Tomorrow full day, no campaigning. Day after tomorrow 7 o'clock you are all going to vote. This vote is important for the development of Telangana. Telangana, PRS and Congress, for each person there is a net debt of 1,25,000 rupees. Every child who is being born in Telangana is being born with a debt. But Modi ji is looking at our country with prosperity. Modi ji is looking at Telangana with prosperity. Please don't vote for Congress or CRS. Any vote for Congress or CRS is going to take our Telangana backward, is going to take our country backward. ముఖ్యంగా